ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇంకో పక్క ఒక పోలీస్ ఆఫీసర్. ముఖ్యమంత్రి ఏమో అదంతా అబద్ధం, నా ప్రభుత్వం మీద బురద చల్లడానికి చేసిన కుట్ర అని ఒక రేప్ కేసును చాలా సింపుల్ గా తేల్చేసింది. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం సీఎం చెప్తే నాకేంటి, ఇక్కడ తప్పు జరిగింది, ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది, వాళ్లను వదిలిపెట్టను అని ఏకంగా ప్రభుత్వానికే ఎదురు నిలబడింది. సినిమాల్లో ఇలాంటి సీన్ చూస్తే మనం థియేటర్లో గూస్ బంప్స్ తో అరుస్తాం. కానీ నిజ జీవితంలో ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రిని ఎదిరించిన ఆ దమ్మున్న లేడీ ఆఫీసర్ ఎవరు? ఆమె పేరు దమయంతి సేన్. పశ్చిమ బెంగాల్ క్యాడర్ కి చెందిన ఒక ఐపీఎస్ ఆఫీసర్. నిజాయితీకి, గుండె ధైర్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె లైఫ్ స్టోరీ, ఆమె చేసిన ఒంటరి పోరాటం వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. అసలు దమయంతి సేన్ పేరు బెంగాల్లో ఒక రేంజ్ లో మార్మోగిపోవడానికి మెయిన్ రీజన్ 2012లో కోల్కతాలో జరిగిన పార్క్ స్ట్రీట్ సామూహిక అత్యాచారం కేసు. ఆ ఏడాది ఫిబ్రవరిలో సుజెట్ జోర్డాన్ అనే ఒక ఆంగ్లో ఇండియన్ మహిళ మీద కదులుతున్న కారులో అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమైంది. సరిగ్గా అదే టైంలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక షాకింగ్ కామెంట్ చేసింది. అసలు అక్కడ రేప్ జరగలేదని, ఇదంతా కావాలని కల్పించిన కథ అని, తన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆడిన నాటకమంటూ ఆ రేప్ కేసును చాలా ఈజీగా కొట్టిపారేసింది. రీసెంట్ గా ఆర్జీకర్ హాస్పిటల్ ఇష్యూలో కూడా మమతా బెనర్జీ ఇలాగే ఫేక్ కామెంట్స్ చేసి అడ్డంగా దొరికిపోయిన విషయం మనందరికీ తెలుసు. సీఎం స్థాయి వ్యక్తి డైరెక్ట్ గా ఇది ఫేక్ కేసు అని చెప్పాక జనరల్ గా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఏం చేస్తారు? తమ ఉద్యోగం ఎక్కడ పోతుందో అని భయపడి సైలెంట్ గా కేసును క్లోజ్ చేసి చేతులు దులుపుకుంటారు. కానీ అక్కడ ఉన్నది దమయంతి సేన్. అప్పుడు ఆమె కోల్కతా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ కి జాయింట్ కమిషనర్ గా ఉన్నారు. సీఎం అలా స్టేట్మెంట్ ఇచ్చినా సరే దమయంతి సేన్ ఏమాత్రం భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. బాధితురాలి కళ్లలో ఉన్న ఆవేదనను, ఆమె చెప్పిన మాటల్లో నిజం ఉందని దమయంతి బలంగా నమ్మింది. ఏ పొలిటికల్ ప్రెజర్ కి తలొగ్గకుండా కేసును డైరెక్ట్ గా తన చేతుల్లోకి తీసుకుంది. పగలు రాత్రి కష్టపడి సైంటిఫిక్ ప్రూఫ్స్, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటకు లాగి అసలు నిందితులను పట్టుకుంది. ఆ తర్వాత ఏమాత్రం బెదరకుండా డైరెక్ట్ గా మీడియా ముందుకొచ్చి సీఎం చెప్పింది తప్పు, ఆ కారులో నిజంగానే ఒక మహిళ మీద దారుణమైన గ్యాంగ్ రేప్ జరిగింది అని పక్కా ఆధారాలతో ప్రూవ్ చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ను కౌంటర్ చేస్తూ ఒక పోలీస్ ఆఫీసర్ అలా కెమెరాల ముందు మాట్లాడడం అంటే అది మామూలు సాహసం కాదు. దానికి ఎంతో గట్స్ కావాలి. అలా నిజాయితీగా డ్యూటీ చేసి నిందితులను పట్టుకున్నందుకు దమయంతి సేన్ కు ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? పనికిరాని ఒక లూప్ లైన్ పోస్టింగ్. సీఎం మాటకు ఎదురు చెప్పినందుకు కోపం పెంచుకొని కోల్కతా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ నుంచి బారక్పూర్లోని ఒక పోలీస్ ట్రైనింగ్ స్కూల్ కు ఆమెను ట్రాన్స్ఫర్ చేసేశారు. మమతా బెనర్జీకి ఇలా రూల్స్ మాట్లాడే ఆఫీసర్లంటే అస్సలు పడదు. కానీ ఈ ట్రాన్స్ఫర్ ఆమె ఇమేజ్ ను ఏమాత్రం తగ్గించలేదు. పైగా పబ్లిక్ లో ఆమెను ఒక రియల్ లైఫ్ హీరోగా నిలబెట్టింది. జనాలు ఆమె ధైర్యానికి సెల్యూట్ చేశారు. ఆమె చేసిన ఆ దమ్మున్న ఇన్వెస్టిగేషన్, ఆమె కలెక్ట్ చేసిన పక్కా ప్రూఫ్స్ వల్లే 2015లో కోల్కతా కోర్టు ఆ కేసులోని నిందితులకు కఠినమైన శిక్షలు వేసింది. చట్టం ముందు నేరస్తులు తలదించుకున్నారు. బాధితురాలికి సరైన న్యాయం జరిగింది. తనను డమ్మీ పోస్ట్ లో వేసినా, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినా దమయంతి సేన్ తన పనితీరు అస్సలు మార్చుకోలేదు. డార్జిలింగ్ ఐజీగా సిఐడి క్రైమ్ బ్రాంచ్ లో కీలక బాధ్యతలు తీసుకుని తన మార్కు చూపించింది. ఇక్కడే దేవుడు రాసిన ఒక విచిత్రమైన ట్విస్ట్ ఉంది. 2019 టైంలో కోల్కతాలో ఆడవాళ్ల మీద క్రైమ్స్ బాగా పెరిగిపోయి లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. జనం ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ టైంలో డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఏ మమతా బెనర్జీ ప్రభుత్వం అయితే ఆమెను అవమానించి బయటకు పంపిందో, మళ్లీ అదే ప్రభుత్వం ఒక సమర్థురాలైన ఆఫీసర్ కావాలి అని దమయంతి సేన్ ను స్పెషల్ సిపిగా కోల్కతాకు పిలిపించుకోవాల్సి వచ్చింది. అంతలా ఆమె తన పనితో సమాధానం చెప్పింది. ఆమె నిజాయితీ మీద కోర్టులకు కూడా ఎంత నమ్మకం ఉందంటే 2022లో రాష్ట్రంలో జరిగిన కొన్ని సెన్సేషనల్ రేప్ కేసుల విచారణను డైరెక్ట్ గా దమయంతి సేన్ పర్యవేక్షణలోనే జరగాలని కలకత్తా హైకోర్టు నేరుగా ఆర్డర్ వేసింది. ఒక పోలీస్ ఆఫీసర్ కు ఇంతకంటే పెద్ద రివార్డ్ ఇంకేం కావాలి? ఇప్పుడు 2026 నాటికి బెంగాల్ పాలిటిక్స్ మొత్తం మారిపోయాయి. మమతా బెనర్జీ అహంకార పాలనకు జనం చెక్ పెట్టేశారు. సువేందు అధికారి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ కొత్త ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళల మీద జరిగిన దారుణాల మీద, హింస మీద దర్యాప్తు చేయడానికి ఒక స్పెషల్ కమిటీని వేశారు. ఆ కమిటీకి మెంబర్ సెక్రటరీగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ దమయంతి సేన్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. మళ్లీ ఒక ముఖ్యమైన దర్యాప్తు కోసం ఆ లేడీ సింగం ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తప్పు చేసిన వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం గ్యారంటీ అని
పబ్లిక్ బలంగా నమ్ముతున్నారు. పవర్ కోసం, పదవుల కోసం పైవాళ్లు చెప్పే అబద్ధాలకు తలూపే ఆఫీసర్లున్న ఈ రోజుల్లో దమయంతి సేన్ లాంటి వాళ్లు సిస్టమ్కి ఒక ఆశాకిరణం లాంటి వాళ్లు. నిజం చెప్పడానికి ఒక ముఖ్యమంత్రిని కూడా ఎదిరించిన ఆమె ధైర్యం దేశంలో ఉన్న ఎంతో మంది యువ ఆఫీసర్లకు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని డమ్మీ పోస్టింగ్స్ ఇచ్చినా నిజాయితీ ఎప్పటికైనా గెలుస్తుంది అని ఆమె లైఫ్ స్టోరీ ప్రూవ్ చేసింది. మళ్లీ ఇప్పుడు బెంగాల్లో మహిళలకు న్యాయం చేయడం కోసం ఒక కీలకమైన పోస్ట్లో రంగంలోకి దిగిన ఈ ఫైర్ బ్రాండ్ ఆఫీసర్ దమయంతి సేన్ సాహసం గురించి మీ మనసుకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.